ఆ జ్ఞాపకాల్ని బంధాల్ని వదులుకోలేం, దూరం చేసుకోలేం. రాజావారు బాబు దూరం అవుతాడేమోనని భయమేస్తుంది. మా రాజేశ్వరీదేవి దూరం అవడమే తట్టుకున్నాం. అంతకు మించిన కష్టం, బాధ మా జీవితంలో ఇంకేముంటుంది? కానివ్వండి, ఏమైనా కానివ్వండి, దేన్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏ నష్టం జరిగినా భరిస్తాం. మా గురించి ఎవరు జాలిపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. రాణివాసపు నగలు ఎవరికి ఇచ్చేదే లేదు. ఫలితం ఎలాగైనా ఉండనివ్వండి, ఎంతకైనా ఎక్కడి దాకా అయినా తెగిస్తాం. ఇంకెప్పుడు ఆ నగల గురించి మా దగ్గర మాట్లాడకండి. ఇదే చివరిసారి, ఇదే ఆఖరిసారి. రాజావారు 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 కూర్చోండి. ఏమైంది రాజావారు? ఏమైనా కానివ్వండి, రాణివాసపు నగలు మాత్రం ఇచ్చేదే లేదు. అంతే, అవి మావి, మా రాజేశ్వరీదేవి గారివి. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. భూపతి గారు, మీ బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా అయితే రికవరీ అవ్వటం చాలా కష్టం. హార్ట్, లివరు బాగా దెబ్బతిన్నాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. ఆయనకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? డ్రింక్ చేయటం మానకపోతే రాజావారు మనకు దక్కరని చెప్పారు. ఆయన ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇదంతా నా వల్లనేనా? చెప్పండి మంగరాజు గారు, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు. పర్వాలేదు, చెప్పండి. భార్యకు హక్కులే కాదు, భర్త పట్ల బాధ్యత కూడా ఉంటుంది. భర్త మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారన్నది కాదు, మీరు భర్త పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారన్నది కూడా ముఖ్యం. భార్యాభర్త పరస్పరం శత్రువులు కారు. పంతాలకు పోయి ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి, గెలవాలని ప్రయత్నించడానికి. ఎవరు ఓడినా నష్టం ఇద్దరికి. మంచితనంతో, ఓర్పుతో, సహనంతో సాధించలేనిది ఏదీ లేదు. ఈ హవేలీ వారసుడు ఇలా కటిక నేల మీద పడుకుంటే రాజావారు చూస్తే ఎలా తట్టుకోగలరనుకున్నారు? బాబు ఆయన ప్రాణం, ఆ ప్రాణాన్ని మీరు ఏడిపిస్తున్నారు. అది భరించలేకే ఆయన మరింతగా మందుకు బానిసైపోయారు. వద్దమ్మా, పంతాన్ని మానుకోండి. ఇలా గొడవ పెట్టొద్దు. ఇలాగే చేస్తే రాజావారు మనకి దక్కరమ్మా. మంగరాజు గారు, నేను రాక్షసుని కాదు, నాకు మానవత్వం ఉంది.
భర్త అంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది, ప్రేమ ఉంది. మరి ఈ పంతం ఎందుకమ్మా? ఆడదాన్ని నన్ను మరో ఆడదానితో పోల్చి చీ కొట్టి చీదిరించుకొని గడ్డి పోచలా తీసి పారేస్తే నా అహం ఊరుకుంటుందా? నా మనసు గాయపడదా? మరి దాన్ని ఎలా సమాధానపరుచుకోవాలి? మరి ఇప్పుడు మీ అహంకారం చల్లారిందా? మనసు ప్రశాంతంగా ఉందా? మంగరాజు గారు, ఎవరి మీదైతే మీ కోపం వచ్చిందో, ఎవరి వల్ల అయితే మీ మనసు గాయపడిందో ఆ మనిషి నిస్సత్తువుగా ఆరోగ్యం పాడు చేసుకుని కన్నీళ్లు దిగమింగుకుంటూ మంచాన పడ్డారమ్మా. మంగరాజు గారు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. తలుచుకుంటే మీరు ఏమైనా చేయగలరు. మీ విలువేంటో రాజావారికి తెలిసేలా చేయాలనుకున్నారు, సాధించారు. మీ విలువేంటో నిరూపించుకున్నారు. కానీ ఆ ప్రయత్నంలో అతి విలువైన రాజావారిని దూరం చేసుకోబోతున్నారు. అది తెలుసుకోండమ్మా. అప్పుడు మీ అహంకారం, మీ కోపం ఆయన్ని తిరిగి తీసుకురాలేవు. దేనైనా పోగొట్టుకోవడానికి నిమిషాలు చాలు. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తిరిగి దాన్ని పొందాలి అనుకుంటే జీవితకాలం కూడా సరిపోదు. మంగరాజు గారు, దయచేసి ఆపండి. నేను కోరుకుంది ఆయన మంచాన పడ్డం కాదు. నేను కోరుకుంది ఆయన్ని దూరం చేసుకోవాలనుకోవడం కాదు. ఈ వంశపు కోడలు తరతరాలుగా ఆనవాయితీగా వేసుకునే నగలు, రాణివాసపు నగలు, రాణి అని గర్వంగా నలుగురిలో చెప్పుకోవడానికి గుర్తుగా వేసుకునే రాణివాసపు నగలు. అంతే కదా? అది తప్ప? రాజావారితో తాళి కట్టించుకొని రాణి హోదా పొందాను. కానీ కనీసం ఒక్కసారి కూడా ఆ రాణివాసపు నగలు వేసుకొని జనాల్లో కనిపించకపోతే నా గురించి వాళ్ళేమనుకుంటారు? నాకు ఏమాత్రం విలువిస్తారు? నా మనసులోని ఈ చిన్న కోరిక మీ అందరి కంటికి నన్ను రాక్షసిలా చేసింది. అయ్యో, తను మాత్రం ఏం కోరుకుంది? తనకు న్యాయంగా చెందాల్సిన రాణివాసపు నగలే కదా, రాజావారు వాటినిచ్చేయొచ్చు కదా అని. మీకెవ్వరికీ అనిపించలేదు, కొద్దిగా కూడా నా మీద జాలి కలగలేదు, అంతేనా? కొద్దిగా అయినా నా మీద కనికరం కలుగుతుందేమో, ఎందుకిలా మొండిగా ప్రవర్తిస్తోంది అని ఆలోచిస్తారేమో అనుకున్నాను. కానీ నా వల్ల రాజావారు ఆరోగ్యం పాడు చేసుకుంటారని అనుకోలేదు. ఐఎమ్ సారీ. మంగరాజు గారు, నేను రాణినే కావచ్చు, కానీ సగటు ఆడదాన్ని. భర్త మనసులో చోటుండాలని కోరుకునేదాన్ని. అది తప్పైతే నేను చేస్తున్నదంతా తప్పే, ఒప్పుకుంటాను. Get out! I said get out! I said get lost! రాజావారు, రాజావారు, ఆవేశపడకండి. మా గదిలోకి ఎందుకు వచ్చింది? వెళ్ళిపోమ్మని చెప్పండి. మా కళ్ళకి కనపడకూడదు. రాజావారు,
అలా అనకండి. ఆవిడ ఈ హవేలికి రాణి కావచ్చు, ఈ హవేలీకి రాణి కావచ్చు, కానీ ఈ గదికి మాత్రం కాదు. ఇది మా ప్రపంచం. మా ప్రపంచంలో తనకి చోటు లేదు. కానీ మీరే వారి ప్రపంచం. ఎక్కడికైనా వెళ్తారు. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, మాకు సంబంధం లేదు. మంగరాజు గారు, చెప్పానుగా ఆయన నన్ను క్షమించరని. రాజావారు, మృణాలిని గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆమెకు కావాల్సింది రాణివాసపు నగలు. బాబుని అడ్డం పెట్టుకుని బెదిరించి సాధించుకోవాలని వచ్చింది. ఆ మాత్రం తెలుసుకోలేమా? రాజావారు, మీరు ఇవ్వకూడదు అనుకుంది నేను బలవంతాన తీసుకోలేను. అది నేను తెలుసుకున్నాను. తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ పక్కనే ఉంటూ మీ భార్యగా సేవలు చేసుకోవడానికి. రాజావారు, పొరపాట్లు మానవ సహజం. పశ్చాత్తాపడుతున్నప్పుడు క్షమించాలి. ఆమె పశ్చాత్తాపాన్ని మీరు నమ్ముతున్నారేమో, మేము నమ్మం. రాజావారు, భార్యాభర్తల బంధం అనేది కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అదే లేకపోతే ఆ బంధానికి అర్థమే లేదు. మంగరాజు గారు, ఆయనకి నా మీద నమ్మకం లేకపోయినా ఆయన కట్టిన తాళి మీద నాకు నమ్మకం ఉంది. అదెప్పటికీ మమ్మల్ని దూరం చేయదు. విన్నారా ఆ మాట? విన్నాం, చాలాసార్లు విన్నాం. మళ్ళీ మళ్ళీ వినే ఓపిక మాకు లేదు. మంగరాజు గారు, నా చేతులతో ఇస్తే ఆయన బాబుని తీసుకుంటారో లేదో మీరే ఇవ్వండి. ఆయనకి నమ్మకం కుదిరాకే నేను ఈ గదిలోకి వస్తాను. అదే ఆయన ప్రపంచంలోకి నేనొస్తానని చెప్పండి. తీసుకోండి. మీరాగండమ్మా. ఇంకా నేనిక్కడే ఉంటే రాజావారికి కోపం వస్తుంది. ఆ కోపం ఆవేశంలో ఆయనకేదైనా అయితే ఆయన నన్ను నమ్మడం కంటే ఆయన క్షేమమే నాకు ముఖ్యం. నేనిక్కడుండడం కంటే మా బాబు ఆయన దగ్గరుండడమే ముఖ్యం. అనాథని ఒంటరిగా బ్రతకడం నాకేం కొత్త కాదు. నిజానికి ఈ బంధాలు అనుబంధాలు నాకే కొత్త. వాటి విలువ సరిగ్గా తెలుసుకోలేక ఇంకా ఏదో కావాలనుకుని పిచ్చిగా తెలివి తక్కువగా ప్రవర్తించాను. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలిగా. రాజావారు, నా కోసం బాబుని తీసుకోండి రాజావారు, ప్లీజ్. థ్యాంక్స్. అమ్మా, ఇక రాజావారి ఆరోగ్యం చూసుకునే బాధ్యత మీదే. రాజావారు, ఆమె తర్వాతే మేము.
పాపం తీసుకుని లోపలికి వెళ్ళు, బయటికి రావద్దు. పారిపోయారన్న పిరికి బందరు దొరికుండాల్సింది. ఏ కీలుకా కీలు ఇరిచేసేవాణ్ణి. చూసావా రాజన్న, ఆ రుద్ర పగ ఇంకా చల్లారలేదు. వాడు నా కోడల మీద పగ పట్టాడు. నువ్వునక్క, ఆ రుద్రని వేసేస్తాను. తొందరొద్దు. ఆలోచి మీద పడుతుంటే నువ్వేంటక్క మా కాళ్ళు కట్టేస్తావు. జరిగిన నష్టం చాలని ఆ రుద్రయ్య అలా ఆలోచించట్లేదు కదా. అమ్మా, ఏంట్రా? పాప కనిపించట్లేదమ్మా. ఇక్కడే కదా పడుకోబెట్టాను. ఇంతలోనే ఏమైంది? వెళ్ళండి, వెళ్ళంతా ఎతకండి. సుడి జీపీఎస్ కెళ్ళరా. అలాగేనా, వెళ్ళండి. రాజన్న, పాప ఏమైనట్టు? అక్క నువ్వేం కంగారు పడకు, పాపకేం కాదు. ఉండు, కోడల దగ్గర ఉందేమో చూసొస్తాను. పాపందా? ఏమైంది నా మనవరాలు? మనవరాలు 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 మనవరాలు. ఇంత ముద్దు నిద్ర పట్టిందేంటి? ఒళ్ళు తెలియలేదు. పాపం అత్తయ్య, పాపతో అత్తయ్య ఎంత హైరాణ పడుతుందో. రై, పాప గురించి ఎవరు మాట్లాడకూడదు. అత్తయ్య, ఒంట్లో నలతగా ఉంటే పడుకుండిపోయాను. మీరైనా వచ్చి లేపొచ్చు కదా అత్తయ్య.
పాపేది? ఎవరైనా ఆడించడానికి తీసుకెళ్లారా? అమ్మా, సురి, పాపం తీసుకురా. పాలు తాగే టైం అయింది. ఏమైంది సూరి? అది పాప లేదు. లేదా? ఏమైంది? తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? గుడికి. గుడికా? గుడికెందుకు? మొక్కుకున్నాను. పూజ చేయించటానికి మనిషినిచ్చి పంపించాను. పూజ చేయించడానికా? ఒక్క మాట నాతో చెప్పుండొచ్చుగా, నేను తీసుకెళ్లేదాన్ని. వచ్చేస్తూ ఉంటుందమ్మా, నువ్వు లోపలికెళ్ళు. అది కాదు. లోపలికెళ్ళు. వస్తుంది కదూ? వచ్చేస్తుంది. నమస్కారం రాజావారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. కూర్చోండి. నమస్కారం మంగరాజు గారు. నమస్తే. కూర్చోండి కూర్చోండి. కొద్దిగా బిజీగా ఉండి మీ దగ్గరికి రాలేకపోయాను. డొనేషన్ డబ్బు తీసుకుని నేనే రేపు మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. అదేంటి మంగరాజు గారు? రాజావారు, మంగరాజు గారితో ఇంకా ఆ విషయం మీరు చెప్పలేదా? చెప్పాం. వెంటనే డొనేషన్ అమౌంట్ మీకు పంపమని చెప్పాం. అంటే ఈ మధ్య మా హెల్త్ బాగోపోవడంతో కాస్త ఆలస్యమైంది. రేపు మంగరాజు గారితో పంపిస్తాం. అదేంటి రాజావారు, మమ్మల్ని ఆట పట్టిస్తున్నారా? అదేంటి అలా అంటారు? లేకపోతే ఏంటి రాజావారు, స్వయంగా మీరే అమ్మగారితో డబ్బు పంపించి ఏమీ తెలియనట్లు అడుగుతున్నారే? అమ్మగారు డబ్బు తెచ్చి ఇచ్చారా? పాప ఇంకా రాలేదేంటి? వెళ్ళి చాలాసేపయిందిగా. సూరి, నువ్వైనా వెళ్ళి చూడొచ్చుగా. ఆకలితో ఏడుస్తూ ఉంటుంది. ఎవరూ పట్టించుకోరేంటి?